నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ డాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే మనం మనుషుల మధ్య బతుకుతున్నామా? అడవిలో బతుకుతున్నామా? అంటే క్రూర మృగాలే మన మధ్య తిరుగుతున్నాయా అన్న డౌట్ వచ్చేస్తుంది. ఆర్మీ జవాన్లంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. ఆళ్ళొచ్చారంటేనే ఒక రకమైన ఫీలింగ్ మనకుంటది. కానీ ఒక ఆర్మీ జవాన్ అయ్యుండి 13 ఏళ్ళు కాపురం చేసి ఏదో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని కిరాతకం అనే పదం గూడా చాలా చిన్న వర్డ్. అంత దారుణంగా చంపాడు. అసలు వాడిని ఏం చేయాలంటారు? ప్రకాశం జిల్లా అమ్మ వీళ్ళది. ఈ స్టోరీ యాక్చువల్‌గా నిన్నటి నుంచి మీరు విన్న స్టోరీ అంతా కూడా ఫేక్. ఫేక్? అసలు జరిగింది వేరు. వీడు పోలీసుల దగ్గర చెప్పిందే మనం వింటున్నాం. ఓకే. అవునా? వీడు చెప్పిన స్టోరీ చెప్తా. అసలు ఇదంతా ఫేకు. అసలేం జరిగిందో చెప్తా. ఓకే. చూడు. వీడు చెప్పిన కథ మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ కథ ముందు అసలు వీళ్ళ క్యారెక్టర్స్. ప్రకాశం జిల్లాలో అమ్మ వెంకటరమణ అండ్ సుబ్బమ్మ గారు. ఉప్పాల వెంకటరమణ, ఉప్పాల సుబ్బమ్మ. వీళ్ళకి ముగ్గురు సంతానం. పెద్ద ఆవిడ వెంకట మాధవి. మిగతా ఇద్దట్లో. ఈవిడ్ని ఏం చేశారంటే ఆర్మీ ఎంప్లాయీకి ఇచ్చి పెళ్లి చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏదో ఉద్ధరిస్తాడు మా అమ్మాయిని అని 13 ఏళ్ల క్రితమే. వీళ్ళేమో ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఉప్పల్లో ఉంటున్నారు. మరి ఎందుకు ఉంటున్నారో తెలీదు. వాళ్ళకి అక్కడ ఏముందో. ఈ అమ్మాయి వచ్చేసి ఇటువైపు జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటుంది. జిల్లెలగూడ అంటే మీర్పేట కిందికి వస్తుంది. బడంగ్పేట్, గాయత్రి నగర్, టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ ఉంటాయి. తీగల కృష్ణారెడ్డి కాలేజు. నీకు ఇంకా చెప్పాలంటే ఆర్సీఐ రోడ్ అది. వండర్లా పోయే రోడ్డు మా. ఓకే. అబ్బా సింపుల్గా చెప్దాం. బాలాపూర్ లడ్డు ఉందా? బాలాపూర్ లడ్డు. ఇంకా హైదరాబాద్ చివర్లో అవి. ఇంకా బాలాపూర్ ఓకే. అక్కడే. సో అక్కడ ఉంటూ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంటే వాడు ఆర్మీ ఎంప్లాయీయే, కాకపోతే ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసాడు. వచ్చి మన మిదాని ఈ డిఆర్డిఓ ఉంటుంది ఓవైసీ హాస్పిటల్ పక్కన. డిఆర్డిఓ మన అబ్దుల్ కలాం కూడా అందులో ఎంప్లాయీ, ఎప్పుడో సైంటిస్ట్, ప్రెసిడెంట్. ఆ డిఆర్డిఓలో వీడు అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాడు. అందులో బయట వాళ్ళని ఎవరిని తీసుకొనివ్వరు, డిఫెన్స్ ఏరియా కాబట్టి. ఇట్లా వాలంటీర్ రిటైర్ అయిన వాళ్ళు, ఎక్స్ ఆర్మీ పర్సన్స్ని తీసుకుంటారు. అలా వీడికి వచ్చింది. అది ఎంత చిన్న జీతమే, వీడు 4 తీసుకోవడానికి కూడా సరిపోదు, కుటుంబాన్ని పోషించలేం. కాకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చావు కాబట్టి ఎంతో కొంత సరుకు వస్తుంది కదా. దాన్ని పాప మా మహా ఇళ్ళలో రూపాయి పొదుపు చేసి సర్దుతా ఉంది. ఇకపోతే మనకి ఇంకా మాధవికి కూడా 2 పిల్లలు. ఎందుకంటే ఒక అమ్మాయి 10 ఇయర్స్, ఇంకో పిల్లోడు 7 ఇయర్స్. వీడేమో ఇప్పుడే కాడెబారేసిన ఎద్దులాగా ఉద్యోగం మధ్యలో వదిలేసి వచ్చాడు. మరి పిల్లల్ని ఏదో రకంగా తీర్చిదిద్దాలంటే వీడి దగ్గర ఉండాలి. దాంట్లో తనేమి జాబ్ ఏం చేయట్లా, కానీ పొదుపు అయితే చేస్తుంది. సంథింగ్ వాజ్ దేర్, ఏదో రకంగా నెట్టుకొస్తుంది. వీడెందుకు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు? అంత అవసరం ఏముంది? కన్నొంకరా కాలొంకరా. బేసిక్గా అక్కడ కూడా ఏం చేస్తారంటే మీకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళరు. నువ్వు బాగా నీలో ఆక్రోషము, ఇది దేశభక్తి ఉంటేనే నీకు ప్రమోషన్స్ వస్తాయి. లేదంటే వీడు వేస్ట్, ఏదో ఆర్మీ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చాడు కానీ ఇట్లా కూర్చున్నావు అనుకో, వాళ్ళే ఫోర్స్గా నిన్ను రిటైర్ అయ్యేలా చేస్తారు. ఓకే. అంటే అవసరం లేదు నువ్వు అక్కడ. నిన్ను అనవసరంగా మేపాలి మేము. రేపటి రోజు నీకు ఏదన్నా బురేడిదైతే మేము మొయ్యాలి, అనవసరంగా మొయ్యాలి. నిన్ను మోసి మేము చావాలి. నువ్వు చురుగ్గా లేవు. ఓకే. 4 గంటలు దేశం కోసం అన్నట్టు నువ్వు లేవు. ఏ అమరన్ సినిమా చూసినట్టు లేవు నువ్వు. వింతగా ఉంటే నాట్ ఓన్లీ చాలామంది ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడు, ఎక్కువసేపు నిద్రపోవడు, అదే పనిగా గురకబెట్టి పడుకోవడం, 10 సార్లు లేపితే కానీ లేవకపోవడం. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తారంటే వాళ్ళే ఫోర్స్గా గెంటేస్తారు. కానీ వీళ్ళు ఆ లక్షణాలు ఉన్నాయి. రెండోది, వీడు ఎందుకు వచ్చాడు అంటే వాళ్ళ ఆవిడ మీద అనుమానం. నేను ఇక్కడ ఉన్నా, ఆమెను ఎవడేం చేస్తాడో, ఎవరితోనే పుడుతుందేమో. వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా వాళ్ళు చెప్పారు, ఒరే నువ్వు ఆర్మీలో ఉంటావు, ఏళ్ళ తరబడి అక్కడే ఉంటావు, ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో వస్తావు, ఇట్లా చాలామంది వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు, జాగ్రత్త. వీడు అది మైండ్లో పడిపోయింది. ఆమె మీద కన్నేసి నేను జాబ్ చేయని ఇంత దూరంగా ఉండను, దగ్గర ఉండి పిల్లని ఇలా చూసుకోవాలి అనేసి వచ్చేసాడు. మరి
మేపడానికి ఉండాలిగా. ఆ పక్కకి వెళ్తే ఏదో ఎక్స్ ఆర్మీ అనగానే అక్కడ జాబ్ వచ్చింది. ప్రజెంట్ ఓకే. బట్ అంత ఇరగదీసే లెవెల్ శాలరీ అయితే కాదు, అవుట్ సోర్సింగ్ అది. అండ్ ఒక బెనిఫిట్ ఏంటంటే ఆర్మీకి ఆ కార్డు ఏదో ఉంటుంది, దాని మీద సరుకులు తెచ్చుకోవచ్చు తక్కువ రేటుకి. తక్కువ రేట్ ఉంటాయి. ఇక ఈ మహా ఇల్లాలు ఏం చేసింది, మనకి ఫ్రీ బస్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి చక్కగా, పొదుపులో పొదుపు. ఇప్పుడు నీకు జనరల్గా నార్మల్గా మనం ఇక్కడ ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లకి కూరగాయల మార్కెట్లకి సంతకి వెళ్తే 500 ఇస్తే ఆ పూట కన్నా సరిపోతాయో లేవో అన్నట్టు వస్తాయి కూరగాయలు. అదే నువ్వు గుడిమెల్కాపూర్ మార్కెట్కో ఎర్రగడ్డ మార్కెట్కో వెళ్దాం అనుకో, వెజిటేబుల్ మార్కెట్స్కి వెళ్తే నీకు 500కి ఫ్రిడ్జ్ నిండిపోద్ది, అంతేగా. సో అలా ఈవిడ కొంచెం బస్సు ఉంది కదా ఫ్రీగా, ఎక్కి అటు ఇటో వెళ్ళి అదోటి ఇదోటి కొనుక్కుంటుంది తక్కువలో. 1 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి చేసి పెట్టుకుంటే బాగుంటుంది అని బేగం బజార్కి వెళ్తారు, అక్కడ 100. ఇక్కడ మనకి 1/2 కిలో కూడా రాదు 100 ఇస్తే. అట్లుంటాయి తక్కువలో. బస్సు ఫ్రీయే కదా. అంటే అమ్మ నాన్న వాళ్ళంటికి కూడా వెళ్ళొచ్చు. ఈ ఉండేది సాగర్ రింగ్ రోడ్డు, నెక్స్ట్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు, తర్వాత ఉప్పల్ రింగ్ రోడ్డు, తల్లిదండ్రి అటు వెళ్ళి చూసుకుంటూ రావచ్చు. ఆసరా బాసరా అన్నీ బాగుంది, నచ్చింది ఈవిడికి. వీడేంటో ఎప్పుడూ లేనిది ఈ మధ్యకాలంలో తెగ తిరిగేస్తుంది. ఎందుకు ఇంతగానో తిరుగుతుంది? ఫ్రీగా బస్సు ఉంది కాబట్టి, వాళ్ళు పెట్టింది కూడా అందుకే, మొబిలైజ్ అవ్వండి మా ఆడవాళ్ళలో కూడా చైతన్యం నింపడానికే వాళ్ళు ఆఫర్ పెట్టారు. ఈవిడ కూడా దాన్ని యూటిలైజ్ చేసింది పొదుపు కోసం, నీకోసమే. నువ్వు తెచ్చిందంతా ఆమె బొంద మీద పెట్టుకోవడానికి దేనికి సరిపోదు, అంతే కదా. రూపాయి పిల్లల కోసం. వీళ్ళు ఇప్పుడు ఇంతే ఉన్నారు, పెరగాలి. పెరిగేంత వరకు మీరు వాళ్ళని పోషించి మంచి ఉత్తమ విద్య ఇస్తే అప్పుడు వాళ్ళు నిన్ను చూసుకుంటారు ఏదో ఒకటై. అప్పటి వరకన్నా మన దగ్గర స్తోమత ఉండాలి. ఓ స్టేజ్ వరకు తీసుకొచ్చిన తర్వాత అడుక్కు తినేలా పంపలేంగా. ఇలాంటి టైంలో తల్లులే అన్నీ పట్టించుకుంటారు, ఇంటి వాతావరణం అంతా. ఈ తండ్రులకి రెస్పాన్సిబిలిటీ లేకపోతే. అదే బస్ ఎక్కి ఆ కార్డు గీడ్డు పట్టుకొని ఈ ఆర్మీ దగ్గరికి వెళ్ళి ఆ మంచి మంచి సరుకులు తెచ్చుకోవడం. ఇప్పుడు బయట కందిపప్పు కొంటే 250 kg, ఆర్మీ వాడికి 100కో 150కో వస్తాయి, పైగా క్వాలిటీ ఎక్కువ. చింతపండు దగ్గర నుంచి మంచివే కదా, యూటిలైజ్ చేసుకుంటుంది. నువ్వేమో ఎన్నో తిరుగుతుంది అనుకుంటున్నావు. అండ్ ఈ రోడ్డు మీద ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి కదా, ఈ నుంచి ఆడి వరకు బ్లాక్ కలర్ టబ్బులు పెడతారు 150-200కి. అక్కడికి వెళ్ళి టబ్బు కొనుక్కొస్తుంది. నీకు ఆవకాయ కట్టర్ కావాలంటే ఉస్మానియా హాస్పిటల్ ముందుకు వెళ్ళి ఉంటుంది, అక్కడ 350-400. నువ్వు దగ్గరలో కొనాలంటే మినిమం 1500 తక్కువ రావు. ఉప్పల్ నుంచి బోడుపల్లి వెళ్ళే దారిలో నీకు రోళ్ళు అవి వస్తాయి, ఇంత రోళ్ళు 200. మన ఇంటికి నెత్తి మీద మోసుకొచ్చేవాడు 1000కి తగ్గడు. ఇలాంటివన్నీ కొనింది, ఓకేనా. ఈ వస్తువుల సమాహారం చెప్తా, అసలు వాడి స్టోరీలో చెప్పిన ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఎక్కడి నుంచో పాపం బేగం బజార్లోనే ఏదో రోటీ మేకర్ కూడా కొనింది. అంటే జాలి ఉండి కాలుస్తాం కదా పుల్కాలు ఇటు అటు స్టవ్ మీద పెట్టి, అది కూడా ఏదో కొనుక్కొచ్చింది. వీడికి మందు కూడా ఆర్మీ మందు తెచ్చేది పాపం, తక్కువకి హై క్వాలిటీ మందు కూడా. పోన్లే నా మొగుడు తాగిసేస్తాడని. ఇట్లా ఉండి బాగా సంసారాన్ని నట్టుకొస్తుంటే వీడు అనుమానం పెంచుకొని ఇంకా పెంచుకొని రోజు కొట్టేవాడు ఇష్టం ఉన్నట్టు, కిందేసి మీదేసి. చూసి ఎదురు తిరిగింది, తాళి తీసుకొని పోరా నేను మొహం మీద ఇసిరేసింది. అంటే అక్కడ దాకా వచ్చింది వ్యవహారం. ఇంత ఉంది కదా ఉండు, అసలు ఈమె ఉండదు, వేసేయాలి, అసలు చంపేయాలి, నాకెదురు తిరుగుద్ది అసలు, హౌ డేర్ షీజ్ అని చెప్పేసి. పండగ వచ్చింది, పిల్లల్ని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశాడు. పొద్దున్న లేచి పెళ్ళామా సంక్రాంతి శుభాకాంక్షలు అన్నాడు. వీడేంటి ఇలా తయారయ్యాడు, నిన్నటిదాకా రాత్రంతా కొట్టి తిట్టి పొద్దున్న లేచి నన్ను చూసి పల్లిగిలు ఇస్తాడేంటి అనుకుంది. ఏమోలే, ఎంత కొట్టినా తిట్టినా నా మొగుడే కదా అని అడ్జస్ట్ అయింది పాపం. ఆ సినిమాకి వెళ్దామా, రెడీ అవ్వు అన్నాడు. అబ్బా నా మొగుడు మారిపోయిండు. ఓకే, వీడి ప్రాబ్లం ఇదా, ఎదిగిన పిల్లలు ఉన్నారు కాబట్టి నా దగ్గర రావట్లేదు వీడు, ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద చూపించాడేమో. పిల్లల్ని పండక్కి అత్తారింటికి పంపిన తర్వాత నా మొగుడికి నా మీద సరసం ఎక్కువైపోయింది. పిచ్చిది నమ్మింది. ఇప్పుడు 10 తన్నులు తన్నినా ఒక్కసారి వాటేసుకుంటే నా మొగుడే అనుకుంటారు కొంతమంది అమాయకులు. అలాంటి పిచ్చిది నమ్మేసింది. వీళ్ళు వెళ్ళాడు, సంక్రాంతికి వస్తున్నాం సినిమా, పిల్లల్ని కూడా తీసుకొచ్చి సినిమా చూపించి మళ్ళీ అక్కడ వదిలేసాడు. ఉప్పలే వాళ్ళు ఉండేది పక్కన.
వాళ్ళు కూడా సినిమా బాగుంది బాగుంది సరే వెళ్ళి నానమ్మ తాతయ్యలకు కథ అంతా చెప్పేసి రండి అని పంపించాడు. అమ్మ అంటే వాళ్ళు కూడా వెళ్తారు కదా, నేను మా డాడీ మమ్మీ సినిమాకి వెళ్ళాము అని చెప్పుకుంటారు. అబ్బా నా అల్లుడు ఎంత బాగా చూసుకుంటుండో నా కూతుర్ని వాళ్ళు చెప్తారు కదా ఒక చక్కగా. బిల్డప్ క్రియేట్ చేయాలి. అబ్బా అల్లుడు మారిండు, మా కూతుర్ని పిల్లల్ని సినిమాకి కూడా తీసుకెళ్ళాను, 10 మందికి చెప్పుకుంటుంది ఆ తల్లి, మా అల్లుడు మా అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళాడంట అని. రోజు ఏడ్చుకుంటూ చెప్తుంది కదా, కొట్టిండంటక్క నా కూతుర్ని అని. ఇప్పుడు బాగా చెప్పుకుంది. ఆ వాతావరణం అక్కడ క్రియేట్ చేసి, అంటే నేను పాజిటివ్ నౌ. సినిమా అయింది, ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఎలా చంపాడో ఏంటో, గోడకేసి కొడితే చనిపోయిందని చెప్తున్నాడు, కానీ ఆ వాతావరణం లేదు ఇంట్లో. చంపేశాడమ్మా మొత్తానికి. ఎలా చంపాడు అనేది పక్కన పెడదాం. నన్ను అడిగితే ఆ రోజే ఈ పిచ్చిది కంటి నిండా కునుకు తీసింది, హాయిగా పడుకుంది. ఎందుకు చెప్పనా, రోజు వీడి మీద డౌటు, ఎక్కడొచ్చి మెడ మీద కాలేసి తొక్కుతాడో అని. ఎందుకంటే తాగొచ్చి రోజు కొడుతున్నాడు కదా, అన్సేఫ్. మెలకువలో ఉండేది, సరిగ్గా నిద్రపోయేది కాదు, బతికింది. ఓ రోజు మొగుడు ప్రేమ చూపించేసరికి అమ్మయ్యాని కంటి నిండా పడుకుంది, నమ్మేసింది, సేఫ్ అనుకుంది మొగుడిని. వాడు అదే రోజు చంపేశాడు. అండ్ చంపిన తర్వాత శవాన్ని అక్కడే ఉంచాడు ఇంట్లో. వీడు చెప్పిన కథ మాట్లాడుతున్నాం మనం, నిజంగా జరిగిందా లేదా అనే తర్వాత సంగతి. దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, యూట్యూబ్లో గట్రా వీడియోలన్నీ చూసేసి ఫిష్ వేఫర్స్, ఫిష్ చిప్స్ ఉంటాయి మనకి, నాన్ వెజ్ చిప్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాసెసింగ్ కనుక్కున్నాడు, చూశాడు. మీట్నంతా మిన్స్ చేయాలి, ఉడకపెట్టి ఫ్లెష్కి ఫ్లెష్ అండ్ బోన్స్కి బోన్స్ సపరేట్ చేయాలి. ఈ మీట్ని ఏం చేయాలి, చాలా మిన్స్ చేసిన తర్వాత నువ్వు కలపాల్సినవన్నీ కార్న్ఫ్లోర్ ఏవేవో క్రిస్పీ వచ్చేవి కలిపేసి దాన్ని ఏం చేయాలి, అప్పడాల్లాగా వేయాలి. అప్పడాలు వేస్తాం కదా ఇంతేగా, ఆ ముద్దల్ని క్లాత్కి రాయాలి. అది బాగా ఎండుతాయి. అక్కడంటే మిషన్స్లో తయారవుతాయి ఆ ప్రాసెస్ అంతా, నీట్గా మిషన్స్ చేస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ వీడు చేతిలో, ఇంట్లో కాబట్టి హోమ్ మేడ్ చిప్స్ వేసాడు. ఇప్పుడు ఆ చిప్స్ తయారైపోయాయి, రెడీ టు ఫ్రై లాగా కరకరలాడతాయి కదా ఇట్లాంటి. దాన్ని ఏం చేశాడు, రోట్లో వేసి దంచాడు. దంచితే పౌడర్ అయిపోయింది. పౌడర్ని ప్యాక్ చేసి పక్కన పెట్టాడు. మీట్ని ఎలా ఫ్లెష్కి ఫ్లెష్, బోన్కి బోన్ విడదీశాడంటే, ఆ పిచ్చిది తీసుకొచ్చిన టబ్ ఉందా, నల్ల టబ్బు, దాంట్లో వాటర్ హీటర్ పెట్టి వాటర్ బాగా మరిగించి 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 చేశానండి అని చెప్పాడు. ఆవిడ ఎలా కట్ చేసేవరా అంటే, ఆవకాయ కట్ చేసే పెద్ద కత్తి ఉండండి ఇంట్లో, దాన్ని ఒక చెక్క మొద్దు ఉంది కిచెన్లో, మటన్ కొట్టేది, దాని మీద వేసి పటా 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 కొట్టి ముక్కలు చేశానండి అని చెప్పాడు. ఆవకాయ కత్తి అదే తెచ్చింది ఆ పిచ్చిది ఉస్మానియా హాస్పిటల్ దగ్గర. నెక్స్ట్ మళ్ళీ బోన్స్ని ఏం చేశాడంటే, ఆ రోటీ మేకర్ ఉందా, పుల్కాయలు కాల్చేది, దాని మీద బోన్స్ని కాల్చాడు. కాల్చి దాన్ని మళ్ళీ పౌడర్ చేశాడు. దేంట్లో, ఉప్పల్లో తెచ్చిన రోలు ఉందా, రోకలి, దాంట్లో. ఈ ఐటమ్స్ అన్నిటిని, అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఐటమ్ని వాడుకున్నట్టుగా తను చెప్పాడు. అంటే పోలీసులు అడిగారు, నువ్వు ముందే ప్లాన్డ్ ఇవన్నీ కొన్నావా, లేదంటే ఇవన్నీ మా ఆవిడే కొని తెచ్చింది. ఆవిడకి తక్కువలో ఏది దొరికితే తేవడం అలవాటు, బయటికి వెళ్ళినప్పుడు అదొకటి ఇదొకటి కొనుక్కొచ్చాం. మనమైనా అంతే కదా, ఎక్కడికన్నా వెళ్తే ఏదైనా తక్కువలో కనిపిస్తే వెంటనే గ్రాప్ చేస్తాం దాన్ని. అలా తెచ్చిందండి అని చెప్పాడు. సో ఈ ఐటమ్స్ అన్నిటిని నీట్గా యూటిలైజ్ చేసేసాడు. ఇప్పుడు క్రష్డ్ పౌడర్, దీన్ని ఏం చేశాడు, బయటికి తీసుకొచ్చి బోన్ పౌడర్నేమో ఆ పక్కనున్న చెరువులో అలా 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 చల్లేసాడు. ఫ్లెష్ పౌడర్నేమో ఈ డ్రైనేజ్లో కొంత, మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, ఇందులో కొంచెం, అందులో కొంచెం, అందులో కొంచెం, ఎక్కడెక్కడెక్కడెక్కడో కొంచెం 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 వేసేసాడు. అలా తర్వాత ఇంటికి వచ్చి నీట్గా రక్తం మరకలు ఆమరకలు లేకుండా క్లీన్ చేశాడు. దానికి మళ్ళీ ఇంకా హౌ టు క్లీన్, హోమ్ క్లీనర్ అవన్నీ ఉంటాయి కదా, ఆ సరుకులు ఆర్డర్ చేసి చాలా నీట్గా నున్నగా జిగేలు మెరిసేలాగా చేశాడు. అయిపోయింది. ఇదండి జరిగింది అని వీడు ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దీన్ని మరి ఇలా చేయడానికి నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది అంటే, లేదండి ముందు ఒక డెమో ఫిలిం తీశాను నేను, దాన్ని చూసి మెయిన్ సినిమా తీశాను. డెమో ఫిలిం ఏంటి, అలా వెళ్తుంటే వీధి కుక్క పట్టుకొచ్చి వీధి కుక్కని తెచ్చాడు. ఫస్ట్ వీధి కుక్కని నరికాడు, ఆ కుక్కను అలాగే చేశాడు, మీటికి మీటు ఫ్లెష్కి ఫ్లెష్ సపరేట్ చేసి ఏదో చేసి, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో
సక్సెస్ అయిన తర్వాత ఈ శవం మీద ఇంప్లిమెంట్ చేశాడు. ఆల్రెడీ చంపేసే ఉంది శవం. అమ్మో! ఇది వాడు చెప్పిన స్టోరీ. నౌ దిస్ ఈస్ ఎ ఫేక్ స్టోరీ. పోలీసులని చీట్ చేశాడు వీడు. అవునా? ఇందులో అస్సలు ఏమాత్రం నిజం లేదు. కుక్కర్లో ఉడకబెట్టాను, నథింగ్ 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 నథింగ్. మరి? ఏం జరగలే ఇలా. వాడు ముక్కలు నరికిన వరకు నిజం. అండ్ ఈ సీన్లో ఆ కత్తి, ఆ మొద్దు క్యారెక్టర్లే ఉన్నాయి. టబ్ క్యారెక్టర్ ఇందులో లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ రోల్లో దంచిన క్యారెక్టర్ కూడా లేదు. ఆ వస్తువులను మినహాయించేసి, ఆ రోటీ మేకర్ని కూడా మినహాయించేసి కేవలం నరికాడు అంతే. ఓ 5-10 పార్ట్లు నరికేసి ఎక్కడో పాతి పెట్టాడు వీడు. ఓకే. అక్కడో చోట 10 చోట్ల పాతి పెట్టాడు. వాడికి తెలుసు ఆ విషయాలు. విషయం ఏంటంటే, నువ్వు నిజం ఒప్పుకుంటావు, చంపాను నేనే అని. పోలీసులు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. నీ తరఫున లాయర్ వచ్చి ఎలాంటి రుజువులు ఆధారాలు లేవంటే నేను విడిపించేస్తాడు. కేసులో అరెస్ట్ అయ్యావు, కేసు కొట్టేసుకొని బయటకు వచ్చావు. ఓకే. తర్వాత ఎందుకు ఇంత చేసావు అంటే, ఈయనకు మళ్ళీ వేరే ఉందిలే వ్యవహారం. ఇంకో అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ ఉంది. ఆ ఇల్లీగల్ అఫైర్ భార్యకి తెలిసింది. భార్య ఎక్కడ అత్తమామలకి చెప్పి ఎందుకంటే రోజు కొడుతున్నాడు కదా, వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పేసి కోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంది అనుకో, వీడు జీవితాంతం పనిచేసి పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కుక్క చాకరీ చేసి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఆమెనే గెలుస్తుంది. తర్వాత ఆమె ఎవరితో ఏమైనా చేసుకోవచ్చు. కానీ వీడు మాత్రం పనిచేసి పిల్లలు పెరిగేంత వరకు ఒక ఏజ్ వరకు డబ్బులు ఇస్తానే ఉండాలి. అది అవుతుంది. సో ఈమెతో ఉండాలి, ఈమె కూడా వదిలేసి వెళ్ళిపోతుంది, నా జీవితం వేస్ట్ అయిపోతుంది. సో హత్య చేశానని ఒప్పుకొని శవం లేకుండా చేశానండి అని ఒక కథ అల్లాలి. శవం దొరికితే శిక్ష పడుద్ది. ఒక కాళ్ళు దొరికినా శిక్షే, తల దొరికినా, చెయ్యి దొరికినా, వేలు దొరికినా శిక్ష పడుద్ది. ఇంత మాంసం ముద్ద దొరికినా చాలు. సో ఇప్పుడు వీడేం చేస్తాడు, జైలుకి వెళ్తాడు. డీకంపోజ్ చేశారని ఒక స్టోరీ అల్లాడు మొత్తం, అసలు లేదని. తర్వాత అడ్వకేట్, మరి అట్లా చెప్పావు కదా అయ్యా, అప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కదా నిజం అంటే, లేదండి వాళ్ళే బలవంతంగా ఒప్పించారు అంటాడు కొట్టి. ఓకే. మీరు ఆధారం చూపించండి సార్. సార్ ఇదంతా కాదు కానీ మీరేనా మా ఆవిడ ఎక్కడుందో వెతికి పెట్టాలి సార్, వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు, మా ఆవిడని తీసుకెళ్ళి అని వీడే ఏడుస్తాడు అక్కడ. వెతకాలి ఇప్పుడు వీళ్ళ ఆవిడ పకడ్బందీ ప్లాన్ కదా అసలు ఇది. ఎగ్జాక్ట్లీ. అమ్మా! ఇప్పుడు వీడు జైలుకి వెళ్ళి నెలకో 2 నెలలకో బయటకు వస్తాడు. ఈలోపు వీడు ఎక్కడైతే పాతి పెట్టాడో అది భూమిలో కలిసిపోతుంది. కలిశాక మళ్ళీ బయటకు వచ్చాక ఓ రోజు ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆ బోన్స్ కలెక్ట్ చేసి ఏ కాశీలోనో ప్రయాగలోనో పడేసి వస్తాడు. వాడి ఇష్టం ఏడబడేసుకుంటాడు. అంటే వాడు బయటకు వెళ్ళింది సీసీ కెమెరాల్లో ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళాడు ఏంటి? అదే చెప్తున్నాడు. కవర్లు పట్టుకొని నువ్వు వెళ్ళావు కదా. అవునండి, ఈ పౌడర్ పడేయడానికి వెళ్ళాను, ఏడబడేసి ఈడబడేసా చూడు. అంటే ఎగ్జాక్ట్ అతను వెళ్ళింది పాతి పెట్టింది ఎవరికి తెలియదు అంటారా? పాతి పెట్టేవి సీసీటీవీల ముందు బెటర్ కదమ్మా. కాదంటే వెళ్ళే వే తెలుస్తుంది కదా. ఈ ఇంట్లోంచి బయటికి రోడ్డు ఎక్కేదే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా క్యామ్స్ ఉంటాయి. అవును, అక్కడ నుంచి ఏ సిగ్నల్కి వెళ్ళాడు, అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఓకే, లాస్ట్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చాడు, ఇక్కడ నుంచి అడవిలోకి వెళ్ళి ఉంటాడు. అలా అక్కడ కుక్కల్ని పెట్టి ఎతికినా తెలుస్తాయి. బట్ వీడు చెప్పిన స్టోరీ ప్రజెంట్ పోలీసులు నమ్మారు అంతే, నమ్మినట్టుగా ప్రెస్కి చెప్పారు. ఇప్పుడు వీళ్ళు స్టోరీ నమ్మకుండా వాళ్ళు అదే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తే నన్ను అడిగితే బాడీ దొరుకుద్ది. ఎందుకు చెప్పనా ఇది ఫేక్ అని ఇంత కరెక్ట్గా చెప్తున్నామంటే, సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది, 14th రిలీజ్ అయింది. 16th చంపాడు, 18th అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చాడు మిస్సింగ్ అని. 4 daysలో నీ ప్రాసెస్ అనేది హైలీ ఇంపాసిబుల్. అందులో నువ్వు ఒక డెమో కూడా చేసావు. మళ్ళీ 2 days కుక్క, 2 days మనిషికి ఇద్దాం. చలికాలం ఎక్కడ ఆరుతాయమ్మా, అప్పడాలే ఆరిచావట్లా. నువ్వు ఆడు కాల్చడం, ఉడకబెట్టడం, పైన వాళ్ళకి కింద వాళ్ళకి స్మెల్ రావా? కనుమ రోజు తలకాయ కూర వండుకుంటున్నారే అనుకుంటారా? అలాగే అని చెప్తున్నారట. అంటే తలకాయ కాల్చిన వాసన వచ్చిందని బయట వాళ్ళు అడిగితే మేక తల అని చెప్పాడట. వాటెవర్, పాపం పిచ్చోళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు మనుషుల్ని కాల్చుకొని తినలేదు కదా, వాళ్ళకి తెలియదు స్మెల్, తెలియదు వాళ్ళకి ఆ స్మెల్. ఎప్పుడైనా కాల్చుకు తిన్నారు ఎవరైనా మనుషుల్ని? ఇప్పుడు చెప్పాడు, వాళ్ళు నమ్మారు. బట్ ఏదో చేశాడు మొత్తానికి. బాడీని ఎక్కడెక్కడో పెట్టాడు, ఫేస్ గుర్తుపట్టకుండా కాల్చుంటాడు. ఓకే, నాకు ఇది కరెక్ట్ 100%.
బాడీని ముక్కలు ముక్కలు చేసి ఏదో అడవిలో ఎక్కడో ఆడో పీస్ వెళ్ళాడు. వీడు కవర్లో పట్టుకెళ్ళింది బాడీనే. ఒక తల మాత్రం ఇది ఈవిడిది అని తెలియకుండా స్టవ్ మీద నీట్గా కాల్చాడు జుట్టుతో సహా. దాన్ని ఎక్కడో పెట్టాడు వీడు. ఇది జరిగింది. కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే మనకి వెంకట మాధవి శవం దొరుకుద్ది. అవును, అతను వీళ్ళని కూడా చెప్పిందంతా జైలుకి అసలు అతను Fake. చెప్పిందంతా కూడా నమ్మబుద్ధి కావట్లేదు. పౌడర్ ఎలా హౌ ఒక కెన్ యూ 60 మేక్ ఇట్? కిలోల మనిషిని 50 కిలోల మనిషిని కుక్కర్లో ఎలా ఉడకబెడతారు అసలు? ఆ పీసులు దఫాలుగా ఉడకబెట్టానని చెప్పాడులే కానీ హైలీ ఇంపాసిబుల్. పైగా ఇంకోటి కూడా ఫ్లెష్కి ఫ్లెష్ మీట్కి మీట్ సపరేట్ చేశాక నా కుక్కర్లో పట్టిందని కూడా అంటాడు. అండ్ మాధవి పెద్ద టబ్బు కొనింది కరెక్టే చవకగా, పెద్ద కత్తి కొనింది చౌకగా, రోకలి కొనింది చౌక, రోటీ మేకర్ కొనింది చౌకగా. పెద్ద కుక్కర్ కొనలేదే 5-10 లీటర్లది. 5-10 లీటర్లు ఏంటి, పెద్ద కుక్కర్ ఎంత 20 లీటర్స్ 30 లీటర్స్. ఇంత కుక్కరే చూపిస్తున్నారు పోలీసులు ఫొటోస్ లో, ఇంత ఉంది అంతే. ఇంత కుక్కర్ అంటే 5 లీటర్ మాది. అంతే. మనం ఇళ్లలో వాడే 5 లీటర్ పెద్ద. ఆ. ఇప్పుడు 3 సెట్ కొన్నా, ఒక పెద్దది ఒకటి మీడియం ఒక చిన్నది వస్తుంది. ఆ పెద్దది 5 లీటర్ ఉంటుంది అంతే. అంతకుమించి ఏముంటాయి, ఉండవు. నెవర్ దిస్ హైలీ ఇంపాసిబుల్. ఇది వాడు చెప్పింది ఫేక్ వాడు స్టోరీ. పక్కా ప్లాన్ తోటే ఎందుకంటే చేస్తున్నాడు. అసలు శవం లేదు అంటే కేసు నిలబడదు. అవును, అది తెలుసు వాడికి. ఇప్పుడు అదే పోలీసులు కూడా అంత చిక్కట్లేదంట ఎలా ప్రూవ్ చేయాలి అని. బట్ ఉంది, శవం ఉంది, ఎక్కడో ఉంది. వీడు కరెక్ట్గా చూపించాలి. వీడు చెప్పిన ఈ మ్యారినేటెడ్ ప్రాసెస్, ఈ రెసిపీ అయితే హైలీ ఇంపాసిబుల్. మహా మిషన్సే జస్ట్ ఫిష్ చికెన్ ప్రాసెస్ చేసి ఇవన్నీ చేయడానికి అంత పెద్ద హీటర్లు అవి ఉండగా వాటికే వారం పడతాయి టైంలో. వీడి వల్ల అసలుగా ఒక చిన్న బాల్కనీ పెట్టుకున్న ఇంట్లో అదేదో శ్రీ దుర్గా నిలయం అనేదో ఉంది, ద్వారకామయ నిలయమో దుర్గా నిలయమో, చిన్న హౌస్ మా G+2. ఆ ఓనర్ లేడు, వాడు 2 months అయింది బెంగళూరు వెళ్ళి. పైన కూడా అన్ని ఇళ్ళకి తాళాలు వేసే ఉన్నాయి, వీడే ఉంటున్నాడు. ఓకే, పైన కింద తాళాలు వేసి ఉన్నాయి ఎక్కువ హౌసెస్. వాడికి అన్ని కలిసి వచ్చాయి. అన్నీ కలిసి వచ్చాయి. ఓనర్ కూడా 2 months నుంచి లేడు. అలా ఉంది ఒక చిన్న ఇండిపెండెంట్ G+2 హౌస్. అది నథింగ్. వీడు చెప్పిన స్టోరీ అయితే 100% ఫేక్. అంటే ఆ దృశ్యం సినిమా కూడా చాలా సార్లు చూసాడట. దృశ్యం సినిమా కూడా చాలా సార్లు చూసాడట. చూడండి అదే చెప్తాను, 100% ఫేక్. ఈజీ ప్లానింగ్ వాజ్ కరెక్ట్. అండ్ తెచ్చుకున్న ఐటమ్స్ కూడా ఇంట్లో వాళ్ళ ఆవిడ తెచ్చిందని చెప్తుంది కదా, అవన్నీ కూడా నాకు తెలిసి హైలీ ఇంపాసిబుల్. అది వీడే తెచ్చి ఉంటాడు ముందు నుంచి, చెప్పలేదు. మేబీ ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కి మాధవే కొనాలని లేదు కదమ్మా, వీడు తేవచ్చు కదా. వీడు తేవచ్చు. ఆ రోకలి అన్ని వీడే తెచ్చి ఉండొచ్చు, అవకాశం కోసం చూస్తా. బట్ దిస్ స్టోరీ వాజ్ చెప్పడానికి అమ్మాయి లేదు, నేను తెచ్చాను నా చావుకి అని. ఎగ్జాక్ట్లీ. ఆ పిల్లలకి ఏమీ తెలియదు, అంతే, చిన్న పిల్లలు. సో మొత్తానికి అయితే ఈ స్టోరీ ఫేక్. వాడిని పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుంది. పట్టుకున్నారులే, బట్ ఏమో చెప్పించాలి. ఎలా చెప్పిస్తారో తెలియదు. ఇప్పటికే కిందేసి మీదేసి బాగా ఇచ్చుంటేనే ఇది చెప్పుంటాడు. భరించలేని విధంగా ఇంకేదన్నా ఇచ్చి చెప్పాలి. భరించలేని విధంగానే ఇవ్వాలి. ఎందుకంటే ఆమె ముక్కలు నరికినప్పుడులా మరి వీడికి 3rd degree 4th degree తప్పేంటి? ఇట్లాంటి మాటలో హ్యూమన్ రిసోర్సులు రావద్దు. కొన్నిటికి వస్తే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేస్తారనమాట, అలా ఎలా చేస్తారు అని. యూ షుడ్ నాట్. మరి ఆ పిల్లని ముక్కలు నరికినప్పుడు లేదు. ఇంకొకటి, సరే ఓవరాల్గా కన్క్లూజన్, నీకు నచ్చకపోతే వదిలేయి, ఎట్టో కొట్ట బతికేస్తుంది, పంపించే. వాళ్ళ రోడ్డు అక్కడ వదిలే, ఉప్పలరెడ్డి రోడ్ దగ్గర వదిలేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్తుంది. ఏదో కూలోనాలో చేసుకొని పెంచుకుంటారు కూతుర్ని, వాళ్ళ ఇష్టం, నీకెందుకు? అడవిలో వదిలేసినప్పుడు అక్కడికన్నా వెళ్ళి ఎక్కడైనా బతుకుద్ది. అంత ముక్కలు నరికేసి అంత దరిద్రంగా చేయాల్సిన అవసరమే ఉంది. పెద్ద ఏజులు చూసినా కూడా వీడు 39, ఆమె 35, ఏం లేవు. అది